హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్ కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇది అమ్నాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం సిఆరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 ఎకర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ ను కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్ లో కేసు నమోదైంది. 50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఉమాదేవి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. గతంలో ఇదే కేసులో అరెస్టుపై కోర్టు స్టే ఇచ్చింది. కానీ అప్పటి నుండి కౌశిక్ రెడ్డి పోలీస్ దర్యాప్తుకు సహకరించకపోవడంతో అరెస్టుకి ఆదేశించింది. పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉదయమే పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వరంగల్ సూబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్వారీ విషయంలో ఆ క్వారీ ఓనర్స్ ని డబ్బులు ఇవ్వాలని చెప్పి బెదిరించారని చెప్పేసి ఆ కట్ట మనోజ్ రెడ్డి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సూబేదారి పిఎస్ లో కేసు నమోదైంది. అప్పటికే అరెస్ట్ సంబంధించి గతంలోనే హైకోర్టు నుంచి ఒకవైపు స్టే తెచ్చుకున్నప్పుడు కూడా తర్వాత హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూడా ఇప్పుడు ఆ పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నందుకే కావాలని చెప్పేసి అతని పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అక్రమము. ఇప్పటికే అతని పైన కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వివరిస్తారు. రేవంత్ రెడ్డిని చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. మొత్తంగా ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎప్పటికప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకు అతని పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇది కావాలని చెప్పి సర్కార్ చేస్తున్నటువంటి చర్యగానే చూస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత కొద్ది నెలలుగా పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ చేసుకొని ఒకవైపు ఆయన ఇంటిపైన దాడి చేయడం కావచ్చు, ఆ తర్వాత అతనిపైన పలు కేసులు పెట్టడం విషయంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు కూడా ఖండించారు. మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తుండడంతో కూడా అతన్ని బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండడంతో కూడా అతన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని చెప్పేసి అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉండేది. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం, వైపు ఆయన పిసిసి అధ్యక్షుడైన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి అతన్ని మీద పలు కామెంట్స్ చేయడంతో కూడా ఇరు మధ్య కొంత గ్యాప్ పెరిగింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా సందర్భాల్లో పాడి కౌశిక్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా అటాక్ చేయడంతో కూడా అతన్ని టార్గెట్ చేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎయిర్పోర్ట్ లో తను అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా మీడియాతో మాట్లాడారు. తనను అరెస్ట్ అక్రమంగా చేస్తున్నారు. ఇందులో పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా ఆయన మనుషుల ద్వారానే ఈ మైనింగ్ నడిపిస్తున్నారు. ఇందులో సీతక్క ప్రమేయం ఉంది, పాడి కౌశిక్ రెడ్డి ఉందని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా కడియం సిఆరి మనుషుల ద్వారానే బినామీల ద్వారానే ఈ మైన్ నడుపుతున్నారని చెప్పేసి కూడా అతను ఆరోపించారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. దీంతో ఒకవైపు ఈ రోజు వరుసగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరిపై చాలా మంది పైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అందులో పాడి కౌశిక్ రెడ్డి పైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో జిల్లా పరిషత్ సమావేశంలో ఒకవైపు అధికారులను అడ్డుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు అతని పైన కొన్ని కేసులు నమోదు చేశారు. ఇవన్నిటి కూడా వరుసగా కక్షాంశ చర్యలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వేధింపులకు దిగుతుందని చెప్పేసి కూడా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఆరోపించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.